ముసాఫర్ క్యాఫే ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది విత్ ఏ వెరీ లిమిటెడ్ ఎపిసోడ్స్ అండ్ విత్ ఏ వెరీ షార్ట్ డ్యూరేషన్. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 minutes డ్యూరేషన్ ఉంటుంది. మనకి పోస్ట్ క్రెడిట్స్ అండ్ ఎండ్ క్రెడిట్స్ ఇవన్నీ తీసేదిగా మ్యాక్సిమం 25 to 28 minutes మాత్రమే ఉంటుంది ప్రతి ఎపిసోడ్. మీరు సింగిల్ సిట్టింగ్లో లేపేయచ్చు. సో ఈ ముసాఫర్ క్యాఫే ప్లాట్ వచ్చేసి వెరీ సింపుల్. ఒక అబ్బాయి ఉంటాడు, పాస్ట్లో తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ప్రజెంట్లో తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. సో ఈ ప్రజెంట్లో ఇంకొక అమ్మాయితో ఉంటాడనమాట. సో ఆ పాస్ట్లో ఉండే అమ్మాయి అండ్ ఈ ప్రజెంట్లో ఉండే అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ స్టోరీస్ని స్క్రీన్ ప్లేలో చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూపిస్తూ ఉంటారు విత్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లింగ్. అదేంటి అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా తన పాస్ట్ లవ్ని అండ్ ఇంకా తన ప్రజెంట్ లవ్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అని చెప్పి సూపర్ వేలో చూపిస్తారు. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ కూడా మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్కి చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో వెరీ క్యూట్ లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి విత్ ఏ ఫైనల్ ఎపిసోడ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ అనేది కూడా తన డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ప్రతి క్యారెక్టర్ని కూడా దే హ్యావ్ డిజైన్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ అనేది ఒక సిచ్యువేషన్లో పెడితే పాస్ట్లో ఉండే లవ్ స్టోరీలో లైక్ పాస్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అండ్ ప్రజెంట్ ఎలా బిహేవ్ చేస్తాయి విత్ ద కమింగ్ ఆఫ్ దేర్ ఏజ్ అండ్ ద బిహేవియర్స్ అండ్ ద పర్స్పెక్టివ్స్ వేర్ దే వేర్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ అనేది డిఫర్ అవుతాయి అన్నమాట. సో ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్ని అండ్ ఇంకా ప్రజెంట్ని కొలైడ్ చేసి ఇన్ ఏ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో మనకు ప్రజెంట్ చేస్తారు. అండ్ మీకు 30 minutes మాత్రమే ప్రతి ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి మీకు అసలు చూస్తున్నట్టు కూడా తెలియదు ప్రతి ఎపిసోడ్. అండ్ స్టోరీ అనేది మీకు ఎక్కడ లాగ్ అనిపించదు, ఫటాఫట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ సిరీస్ ఏంటంటే మ్యూజిక్. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక బ్రీజీ మ్యూజిక్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. అండ్ మీకు ఇది గమనించారో లేదో మ్యాక్సిమం హిందీ వెబ్ సిరీస్ లైక్ ఇలా ఇండీ వెబ్ సిరీస్ కానీ మనకి ఎంఎక్స్ ప్లేయర్లో నెట్ఫ్లిక్స్లో విచ్ ఎవర్ ప్లాట్ఫామ్ దే రిలీజ్ ఇట్, వాళ్ళకి సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి. లైక్ ఇట్ విల్ నెవర్ బి రిలీజ్డ్ ఎస్ ఎ సాంగ్. ఒక సాంగ్ ఫుల్ స్ట్రెచ్లో 4 to 5 minutes కింద ఉండదు. జస్ట్ ఒక 30 to 40 seconds మాత్రమే ఒక సాంగ్ అనేది లైక్ మెయిన్ ఫ్రేజ్ అనేది వస్తుంది. అండ్ ప్రతి సాంగ్ కూడా మీకు చాలా క్యాచీగా ఉంటుంది అండ్ చాలా సూదింగ్గా ఉంటుంది వినడానికి. సూపర్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ టాప్ నాచ్. అండ్ ద ఓన్లీ నెగిటివ్ ఫర్ దిస్ వెబ్ సిరీస్ ఏంటి అంటే నేను బుక్ చదవలేదు. ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఈ సిరీస్ అనేది కూడా ఒక బుక్కి అడాప్షన్ అనమాట. సో ఈ షోలో ఆ బుక్ ఒక ఆథర్ ఉన్నాడు కదా, ఆ ఆథర్ కూడా తనకి చిన్న క్యామియో ఉంటుంది. బట్ మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే బుక్ చదివిన వాళ్ళు బుక్లో ఉన్నది ఉన్నట్టుగా మనకి సిరీస్లో చూపించలేదు, చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది క్యారెక్టర్స్లో అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్లో అని చెప్తున్నారు. సో ఆ ఆథర్ అనేది ఏం కంప్లైంట్ చేయలేదు, తన సోషల్ మీడియాలో కూడా బాగానే పెడుతున్నాడు పోస్టులు. బట్ ఎవరైతే రీడర్స్ ఉన్నారో ఈ బుక్కి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు లైక్ ఈ క్యారెక్టర్స్ అనేవి ఇలా బిహేవ్ చేయవు బుక్లో, మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయి, ఎందుకు ఈ స్టోరీ అనేది చేంజ్ చేశారు ఏంటి అని చెప్పేసి. బట్ సీజన్ 1 ఎండింగ్కి మాత్రం సూపర్ క్లిఫ్ హ్యాంగర్తో వదిలేశారు. ఈగలీ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. ప్రతి క్యారెక్టర్ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది, ఆన్ పాయింట్ డిసిషన్స్ మాత్రం తీసుకోరు. ప్రతి ఒక్క డిసిషన్స్ అనేవి స్టోరీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, స్టోరీని ముందు కదుపుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సీజన్ 2లో వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ ఈ క్యారెక్టర్స్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నాం. డోంట్ మిస్ ఇట్ ఇన్ నెట్ఫ్లిక్స్. తప్పకుండా చూడండి అండ్ ఫాలో ఫర్ మోర్ రివ్యూస్. సబ్స్క్రైబ్.